ఇప్పుడు మన కళాశాల పక్కనే సంక్షేమ హాస్టల్ ఉంది సార్, బాలికల వసతి గృహం. అంటే బ్యాక్ సైడ్ మొన్న వరదల కారణంగా అది వెనక వైపు, మన స్టేజ్ వెనక వైపే చాలా విధంగా ప్రభావితం పడింది సార్. అంటే ఒక చెరువులాగా ఏర్పడింది. అదేవిధంగా అటు అంటే క్రిమి కీటకాలు ఎక్కువ అవడం వలన, స్నేక్స్ అనేవి రావడం వలన ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, ఆ సంక్షేమ హాస్టల్లో ఉన్న మా అక్క చెల్లెళ్ళు అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు సార్. కొద్దిగా మీరు దయించి ఈ ప్రాబ్లమ్ని, ఆ కాంపౌండ్ వాళ్ళ ప్రాబ్లమ్ని, అదేవిధంగా ఇంకొకటి సార్, పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది సార్. అక్కడ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే భయాందోళనకి మా అన్నదమ్ములు అటువైపు ఉంది సార్. అంటే మా అన్నదమ్ములు అంటే బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందనే భయాందోళనకు గురవుతున్నారు సార్. సార్ కొద్దిగా మీరు దయించి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము ఇంకా బాగా డెవలప్ అయ్యి చదువుకుంటూ మీ స్టేజ్కి రావాలని మా యొక్క స్టూడెంట్స్ ఆవేదన సార్. థ్యాంక్ యూ సార్. రాజకీయ నాయకుడు అయిపోతావు బా, అందరు అంటారా రాజకీయ నాయకుడు అవుతావు. కేవలం నీ గురించి కాదు, అందరి గురించి. ప్రత్యేక అక్కడ నీళ్ళుంది, ఇవన్నీ ఇబ్బందులు లేని మీరు చెప్పారు. ఎస్ఎఫ్ఐలో ఉన్నాడా? ఓకే, ఇక్కడ నేను రాజకీయాలు మాడకూడదు, ఇంక నేను మాట్లాడలేండి. నో, బట్ బాగా చదవాలి. నా స్థాయి నాకన్నా పెద్ద స్థాయికి వెళ్ళాలి, అది నా కోరిక. ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు భారతదేశానికి రాబోతుంది.